సముద్ర తరంగానికి స్థిరత్వము లేదు. తరంగము, కెరటాలు, అలలు ఇవి స్థిరమైనవి కాదు. ముందుకు వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఎన్ని పర్యాయాలు మనం సముద్రపు ఒడ్డున నిలబడ్డప్పుడు ఎక్కడో ఒక పెద్ద తరంగం లేస్తుంది, ఒక అల. అది అక్కడ లేచి అంత ఎత్తులో నుంచి ఎగిరి 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 ఒడ్డుకు వచ్చి ఒడ్డున నీవు నిలబడ్డా నీ కాలిని తాకి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎన్నో అవిశ్వాసముతో సందేహపడుతూ ఉంటావు. అమ్మో అంత పెద్ద సమస్య, అయ్యో ఇంత పెద్ద సమస్య అని. నీ ప్రభు వైపు చూస్తే అది మధ్యలో, సముద్రపు మధ్యలో ప్రారంభమైనప్పుడు పెద్దదే అలా. కానీ అటు నుంచి ఒడ్డుకు వచ్చేసరికి ఒడ్డున నిలబడిన నువ్వు భయపడక దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే అక్కడ పెద్దగా లేచిన అల నీ కాలును తాకి వెనక్కి. ఇక్కడ దేవుడు అన్నాడు, సందేహం అనే అవిశ్వాసపు గాలిని చూడమాకండి.